ఓం నమ శివాయ. ఒకరోజు పార్వతీమాత ఆ సదాశివునికి అభిషేకం చేద్దామని స్వామిని అడుగుతుందంట. స్థితిమాతగా ఉన్న పార్వతీదేవిని ఈ స్వామి అంటారట, నువ్వు నాకు అభిషేకం చేయాలి అంటే పత్రం కాని పత్రం, తుమ్మెదవాలని పువ్వు, అలాగే ఎంగిలి ముట్టని నీళ్ళతో అభిషేకం చెయ్యు అంటారట. అప్పుడు మాత ఎంత వెతికినా కనబడదట. కానీ స్వామి ప్రత్యక్షమయ్యి పత్రం కాని పత్రం అంటే బిల్వపత్రం, తుమ్మెదవాలని పువ్వు అంటే జిల్లేడి పువ్వు, అలాగే పక్షులు ముట్టని నీరు అంటే కొబ్బరి నీరు అని చెప్పి వాటితో అభిషేకం చేస్తే నేను సంతృప్తి చెందుతాను మాత అని చెప్పి వరమిస్తాడట. బాగుంది కదూ. ఈ మూడిటితో స్వామివారు మనం కూడా పూజించి స్వామివారి ఆశీస్సులు పొందాం. ఓం నమ శివాయ.